రోజులలో వివాహాలు ఎంతో ఆర్భాటంగా ఎంతో ఖర్చుతో చేస్తూ ఉంటారు. ఎంతో వేద బ్రాహ్మణులు దీంతో పాటుగా ఎంతో మంత్రోచ్చారణ మధ్య అంగరంగ వైభవం నిర్వహిస్తారు. కానీ ఈ రోజుల్లో ఇలాంటి వేడుకలు మనం చాలా చూసాం. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ దీనికి వినూత్నంగా తను నమ్మిన సిద్ధాంతం కోసం ఒక వినూత్న ఆదర్శ వివాహం జరిపించి ఎంతో హాట్ టాపిక్ అనేది ఎలా జరుగుతుంది ఈ వేడుకల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వివాహం ఎందుకు వచ్చింది, మీకు ఆలోచన ఎట్లా ఉంటుంది ఈ వేడుకలు? నేను 34 సంవత్సరాల క్రితం ఇదే తరహాలో వివాహం చేసుకున్నాను. ఆనాడు 25 ఏళ్ల వయసు లోపల నన్ను చాలా సమాజం భయపెట్టింది. అయినా సమాజానికి అర్థం చేయించాలని అర్థం కాని పద్ధతి కంటే అర్థమైన పద్ధతిలో అందరి ముందు మేము వివాహం జరుపుకుంటున్నాం, మేము ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని చెప్పాం. ఆ రకంగా జరిగేది వివాహం కాబట్టి ఇవాళ ఆ వివాహం ఖర్చు తక్కువ ఉండి అనేక రకాల పద్ధతుల్లో ఉండేటువంటి ఆదర్శవంతమైన వివాహాన్ని నా కొడుకు కూడా ముందుకొచ్చాడు. వాస్తవంగా ఆయన కమ్యూనిస్టు కాదు, కానీ కమ్యూనిస్టు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి అది చెప్పిన దాన్ని ఆచరించే పద్ధతుల్లో మేము కమ్యూనిస్టులుగా ఉన్నాం కాబట్టి దాన్ని ప్రామాణికంగా తను కూడా ఈ పద్ధతిలో చేసుకోవటం నాకు ఆనందంగా ఉంది. సమాజంలో ఒకటే ఇట్లా కూడా వివాహం ఉంటుంది, ఇట్లా కూడా చేసుకోవచ్చు అనేటువంటి దానికోసమే వివాహం జరిపాం. దీనికి చాలామంది పెద్దలు వచ్చి ఆశీర్వదించారు. మా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు గారు, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారు గౌరవనీయులు నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు గారు, ఎమ్మెల్యేలు గారు, చాలామంది పెద్దలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు వచ్చారు, ఆత్మీయ బంధువులు వచ్చారు. అందరూ కూడా ఆశీర్వదించారు. ఈ రకమైన వివాహాలు కూడా సమాజంలో ఉంటాయని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి ఆదర్శ వివాహం చాలా ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఈ పెళ్లి వేడుక కూడా జిల్లాలో హాట్ టాపిక్గా నిలిచింది. ఎంతోమంది ఈ రోజుల్లో పెళ్లికి భయపడుతూ ఉంటారు ఖర్చులు, కానీ అలాంటివి కాకుండా కేవలం 6 నిమిషాల్లోనే కేవలం ప్రమాణ పత్రాల మీద సంతకాలు పెట్టి కూడా వివాహ వేడుక జరిగింది. మొత్తానికి ఈ వివాహ వేడుక మొత్తం జిల్లాలో హాట్ టాపిక్గా నిలిచింది. వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. ఈ రోజుల్లో హిందూ సాంప్రదాయాల పెళ్లిళ్ళు అంగరంగ వైభవం ఎంతో ఖర్చుతోని బాధ్యతలతో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కన్యాదానంతో పాటు ఇలాంటి గౌరీ పూజ నుండి మొదలుకొని కన్యాదానం వరకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సాధుల శ్రీనివాస్ గారి అబ్బాయి పెళ్లి ఒక అంగరంగ వైభవంగా ఆర్భాటంగా లేకుండా ఒక వినూతంగా జరిగింది. దీనికి సిపిఎం సంబంధించి రాష్ట్ర కార్యదర్శి తమ్మిన వీరభద్రం గారు ఎట్లా ఉంది పెళ్లి గురించి, సమాజానికి ఏం విషయం అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే, ఎలా ఉంది సార్ వివాహం గురించి ఏం చెప్పదలుచుకున్నాం? వివాహం అనేది వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైనది. జీవితాంతం కలిసి ఉండే భాగస్వామిని ఎంచుకోవడం, ఈ వివాహం నిర్ణయించుకోవడంలో అమ్మాయి అబ్బాయి ఒకళ్ళొకళ్ళు ఇష్టపడడం, అర్థం చేసుకోవడం, అభిప్రాయాలు ఏకీభవించడం, కష్టాల్లో సుఖాల్లో కలిసి ఉంటామనే అవగాహనకు రావడం చాలా కీలకం. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రకటించడం అనేది బ్రాహ్మణుడితో ప్రకటిస్తామా, పూల దండలతో ప్రకటిస్తామా, లేక క్రిస్టియన్ పద్ధత, లేక ముస్లిం పద్ధత, ఇవన్నీ చిన్న విషయాలు. కానీ అసలు విషయం భార్యాభర్తలు అనే వాళ్ళిద్దరికీ కూడా సరైన అవగాహన ఉండటం అనేది కీలకం. ఇటీవల పెళ్ళిళ్ళలో కూడా వ్యాపార ధోరణులు వస్తున్నాయి. కట్ట కానుకలు భారీగా చేయటాలు, ఇట్లాంటి ధోరణులకు అతీతంగా సాధుల శ్రీనివాస్ కుమారుడి వివాహం చాలా ఆదర్శంగా జరగడం చాలా సంతోషం. ఆ ఇద్దరు చిన్నారులని నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా కేంద్రంలో జరిగిన ఆదర్శ వివాహం కూడా అందరికీ కూడా ఎంతో ఆదర్శనీయం. తక్కువ దీనికి సంబంధించిన బ్రాహ్మణ వేద మంత్రాలు లేకుండా, డప్పులు లేకుండా కూడా జరుగుతాయని కూడా కంపెనీ వీరభద్రం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. For more videos like this, subscribe Big TV channel.